వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు. ఈ నెల 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే దగా మోసమన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందన్న డాక్టర్ లక్ష్మణ్. జగన్ పిచ్చి చేష్టల కారణంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. క్యాంటీన్లను మూసి పేదల కడుపు కొట్టారన్న మంత్రి నారాయణ. సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు అందించింది. రైతు భరోసాకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 26 నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు 12,000 పెంచినట్లు తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం దక్కనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం తెలిపింది. డీబీటీ పద్ధతిలో రైతు భరోసా సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. కాంగ్రెస్ అంటేనే దగా మోసం అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. రైతులను కాంగ్రెస్ నిండా ముంచిందని ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద 15,000 ఇస్తామని ఇప్పుడు 12,000 అంటున్నారని మండిపడ్డారు. వారంటీ లేని గ్యారంటీలు ఇచ్చిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోసపూరిత హామీ ఇచ్చి మోసం చేసిన రాహుల్ గాంధీ అశోక్ నగర్ వచ్చి ముక్కు నేలకు రాయాలన్నారు ఎంపీ లక్ష్మణ్. నెల్లూరులోని పలు ఐలాండ్స్ ను మదీనా వాచ్ కంపెనీ ఆధ్వర్యంలో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఏసీ సెంటర్లోని ఐలాండ్ ను మంత్రి నారాయణ పరిశీలించి మదీనా అధినేత ఇంతియాజ్ ను అభినందించారు. నగరంలో వ్యాపారులు కూడా పార్కులను దత్తత తీసుకోవాలని కోరారు. వైసీపీ అధినేత జగన్ పిచ్చి చేష్టల కారణంగానే 11 సీట్లకు పరిమితమయ్యారని మంత్రి నారాయణ ఎద్దేవా చేశారు. నెల్లూరు నగరంలో ఆయన ఆకస్మికంగా పర్యటించి అన్నా క్యాంటీన్లలో అల్పాహారం తీసుకుని స్వయంగా నాణ్యతని పరిశీలించారు. జగన్ అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్లను మూసేసి పేదల కడుపు కొట్టారని విమర్శించారు మంత్రి నారాయణ.
ఇలాంటిది కరెక్ట్ కాదు. వాళ్ళెవరో పశువులు కట్టేవాళ్ళు వాళ్ళందరూ ఇమీడియట్గా ఇక్కడి నుంచి వికెట్ చేసిపోవాలా. వికెట్ చేసిపోకుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడతా. నేను చాలా నిక్కచ్చిగా చెప్తున్నా. ఇది వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు, చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు, వాళ్ళకు వచ్చే ఆదాయం అంతంత మాత్రం. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కొంతమంది ప్రతిపక్ష నాయకులు లేదా నాయకులు ఏం చెప్పబోతారంటే మిమ్మల్ని అందరినీ ఖాళీ చేస్తారని చెప్పబోతారు. నాకు తెలుసు. ఎక్కడికి పోయినా ఏదైనా కట్ట మీద పోయి ఆ సర్వేపల్లి కట్ట పెన్నా కట్ట మీద పోతే ఖాళీ చేస్తారు పుకారు చేస్తున్నారు. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా ఖాళీ చేయించను. 2014-19లో నేను ఒక్క ఇల్లు ఖాళీ చేయించలా. కానీ 19 నుంచి 24 దాకా సర్వేపల్లి కాలువ కొట్టారు, జాఫర్ కెనాల్ కాలువ కొట్టారు. వాళ్ళు ఎన్నో ఇల్లు ఖాళీ చేయించారు. నేను చేయించలా. మొన్న సర్వేపల్లి కాలువ కట్ట మీద పోతే అక్కడ అందరూ వచ్చారు, సార్ మీరు ఇల్లు ఖాళీ చేస్తారని. తిరుమల వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ప్రజలకు వైకుంఠ ద్వాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు. మైలవరం నియోజకవర్గంలోని రెడ్డిగూడెం మండలం రంగాపురం శివారులో రహదారి పక్కన ఏర్పాటు చేసిన కోడిపందాల బీరులను రెవెన్యూ అధికారులు ధ్వంసం చేశారు. సంక్రాంతికి కోడిపందాలు జూదం ఆడేందుకు బీరులు సిద్ధం చేస్తున్నారని సమాచారంతో రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని ధ్వంసం చేశారు. ఎవరైనా కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెడ్డిగూడెం ఎస్ఐ హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ విద్యా వైజ్ఞానిక మహాసభలు కాకినాడ పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి తరంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ లోపిస్తుందని, దీనిని సరిచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై, తల్లిదండ్రుల మీద ఉందన్నారు సంఘం అధ్యక్షులు ఐవీరావు. ఇటువంటి విద్యా వైజ్ఞానిక సదస్సులు సమాజ ప్రగతికి ఎంతో దోహదం చేస్తాయని, రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని సదస్సులు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. తిక్కన మహాభారతంలో చెప్పినట్లు ఒరులేయని ఎవరించిన నరవరు ఎప్రియము తన మనంబున కగుద నరులకు అభిషేయకునికి పరాయణం వర్మధర్మ పదములకెల్లా. అంటే ఇతరులు ఏ పనులు చేస్తే తనకు అనిష్టం కలుగుతుందో ఆ పనులు తాను ఇతరులకు చేయకుండా ఉండటమే లక్ష్యం. గొప్ప ధర్మమని భావించే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆ దిశగా అడుగులేస్తూ ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమానికి కృషి చేస్తుంది. నవ సమాజ నిర్మాణానికి
తరగతి గదిలో మేధో మదనం జరగాల్సిందే. ఆ గురుతర బాధ్యత మీ అందరి మీద ఉంది. నేడు విద్యార్థుల క్రమశిక్షణ పెద్ద సవాలుగా మారింది. దీనికంతటికి విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఆలోచన విధానంలో సానుకూలత ఒరవడమే అని చెప్పక తప్పదు. విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఉక్కు సత్యాగ్రహం చిత్రం ఉద్యమకారుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమ స్ఫూర్తిని రగిలించేలా నిర్మించిన చిత్రం ప్రజల మన్ననలు పొందుతూ హిట్ టాక్ ను సాధించుకుంది. చిత్ర నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన నిర్మాత, దర్శకుడు, హీరో సత్యారెడ్డి, విశాఖలో సిపిఎం నాయకులు, ఉద్యమ నాయకులు, చిత్రంలో నటించిన నటీ నటులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేందుకు చేసిన ప్రజా ఉద్యమాలు, నాయకుల త్యాగాలు, ఉక్కు సత్యాగ్రహం చిత్రానికి ప్రేరణ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సంక్రాంతి పండుగ వేళ రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు. ఈ నెల 26 నుంచి అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే దగా, మోసమన్న బీజేపీ రాజ్యసభ ఎంపీ. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందన్న డాక్టర్ లక్ష్మణ్. జగన్ పిచ్చి చేష్టల కారణంగానే వైసీపీ 11 సీట్లకు పరిమితమైంది. క్యాంటీన్లను మూసి పేదల కడుపు కొట్టారన్న మంత్రి నారాయణ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.